అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో రెండు విషయాలు చెప్పాడు, సమాధానం, పరిశుద్ధతయు. ఈ రెండు దేవుడిచ్చాయి. క్రీస్తుతో సంబంధం ఈ రెండు నీకు నేర్పిస్తుంది. క్రీస్తు అనుగ్రహించిన శ్రేష్టమైన విలువైన శ్రేష్టమైన అంశాలు ఏంటంటే, ఒకటి పరిశుద్ధత, రెండు సమాధానం. అందులో మొదటి సమాధానం గురించి చెప్పాడు. ఇది చాలా అవసరం ఈ దినాల్లో మనకి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు తెలుసా. ఆయన సమాధానానికి కర్త, ఆయన సమాధానానికి అధిపతి, సమాధానానికి కారకుడు. మీకా గ్రంథంలో చెప్పాడు ఆయన. వింటున్నారా? చూడండి, శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అందులో ఆయన మనకేం తీసుకొచ్చాడంటే సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానానికి అధిపతి ఆయనే. ఆయన లేకుండా సమాధానం ఎక్కడ వస్తుంది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమ్మో ఇలా దేశాలు కొట్టుకుంటూ పోతే, యుద్ధాలు జరుగుతూ వెళ్తే నాశనమే, భూమి మీద జనాభా మిగలరని ప్రపంచ అధినేతలందరూ కలిసి కూర్చొని తీసుకున్న నిర్ణయమే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అంటే ప్రపంచ సమస్యలు అక్కడ తీర్చబడతాయి, యుద్ధాల నివారణ జరగాలి. అందులో ఎజెండా ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఎజెండా ఏంటంటే, యుద్ధాలు జరగద్దు, యుద్ధాలు ఆపాలి. ఏం ఆపలేదు యుద్ధాలు. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వల్ల కాలేదు. రాజ్యాల మధ్య, దేశాధినేతల మధ్య, మనుషుల మధ్య సమాధానాన్ని నింపడానికి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి చేతుల్లో సమాధానం ఇవ్వడం అన్నది ఎంత మాత్రం లేదు, దేవుడే ఇవ్వాలి. వింటున్నారా? ఒక వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తి సమాధానాన్ని కోల్పోయాడు. దేవునితో సమాధానం సిలువలో జరిగింది ఏంటంటే, ఆయన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఇద్దరికి గొడవ అయింది, ఇద్దరు చేతులు కలిపాడు, మధ్యవర్తి అయ్యాడు. అవును, గొడవ ఎవరికంటే మనమే తప్పు చేశాం, మనమే దూరం అయ్యాం. అయితే దూరమైన మనలను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని, మనం ఎవరికైతే దూరం అయ్యామో ఆ తండ్రికి ఏం కలిపాడు? చేతులు కలిపాడు, సమాధానమైంది. అయితే ఈ చేతులు కలిపే ప్రక్రియలో మధ్యవర్తి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన క్రీస్తు ప్రభువారు. యేసు క్రీస్తును నరుడు మధ్యవర్తిగా, ఇదిగో సమాధానానికి కారకుడు ఆయన. అర్థమైందా? ఈ సమాధానం మీరు పొందారా? సమాధాన కర్త, సమాధాన కారకుడు, సమాధానానికి అధిపతి ఆయన. పొందారా? అందుకే పొందాం కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం. ఈ సమాధానం పొందిన మనం అందరితో సమాధానంగా ఉండాలి. మీలో సమాధానం ఉట్టిపడాలి. అవును, సమాధాన పరుచువారు ధన్యులు, వారు చెప్పండి దేవుని. అంటే ఏంటి తెలుసా? చాలామందికి సమాధానం లేదు. ఇందాక మన వాక్యం విన్నట్టుగా డిప్రెషన్, కృంగుబాటు, విసుగుదల, ఆవేశం, అనాలోచితమైన నిర్ణయాలు, బ్రతుకు మీద భారం, నిరాశ, ఓటమి, తిరస్కారాలు చాలా. వాళ్ళందరినీ పట్టాలి మనం. నీలో ఉన్న సమాధానాన్ని వారికి ఇచ్చి వారిని చేయబట్టుకొని దేవునితో కలపాలి. సమాధాన కారకులు మీరు అవ్వాలి. వింటున్నారా? ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవునితో మీకున్న సంబంధం ద్వారా సాధ్యమవుతుంది. రెండో విషయం చెప్పాడు, పరిశుద్ధత గురించి చెప్పాడు. పరిశుద్ధత క్రైస్తవుని యొక్క ఆభరణం ఏంటంటే హోలీనెస్. క్రైస్తవుడు పరిశుద్ధుడు, మిగతా ఎక్కడ కాదు. మిగతా వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ కుదరదు. ఇక్కడ ఎట్ట బతికావు బయట కూడా అట్టే బ్రతకాలి. సమాధానం దానిలో వచ్చింది. రెండోది పరిశుద్ధత, హోలీనెస్. పరిశుద్ధతే మనకు చిరునామా. ఎలా పడితే అలా బ్రతకూడదు కదా క్రైస్తవుడు. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడనై ఉండునట్లుగా మీరు కూడా. పరిశుద్ధత ఆయన సింహాసనానికి ఆధారం. ఎంత బాగుంది మాట. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్నామా? పరిశుద్ధమైన ప్రభు శరీరం, పరిశుద్ధమైన ప్రభు రక్తం. నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా? పరిశుద్ధుడు ఆయన. అందుకే అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవ్వరు చెప్పలా. ఇట్లా అందరి దేవుళ్ళుగా చలామైన వాళ్ళు పాపాత్ములే. అందరు దేవుళ్ళుగా మనకు పరిచయమైన వాళ్ళు, వారిలో పరిశుద్ధత లేదు. మీరు చెప్పాల్సింది ఏంటంటే, పరిశుద్ధుడెవరో ఆయన దేవుడు. అంతే. పరిశుద్ధుడెవరో, పాపము లేనివాడెవరో ఆయనే. నిర్దోష నిష్కలష్ముడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇది లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులోనే. అందుకే
నా ప్రభు సరిపోయాడు ఆయన, నా ప్రభు ఆయన, నా విమోచకుడు ఆయన అని చెప్పాలి మీరు.